అందరికీ నమస్తేనుల్లా. నిన్న సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. దాదాపు నిన్న శానా జాగలల్లా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శానా ప్రోగ్రామ్స్ పెట్టిండ్రు. దానిలో భాగంగా రేవంత్ రెడ్డి ఒక ప్రోగ్రాం పెట్టిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో ప్రోగ్రాం పెట్టిండ్రు. ఇట్లా ప్రోగ్రాంలు పెట్టుకుంటూ పోయినాక అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నల్లగొండలో ఘోర అవమానం జరిగిందోల్లా. ఏమైందంటే మీటింగు ఇక తెలుసు కదా, 2 అన్న కాడ 3 అవుతుంది, 3 అన్న కాడ 4 అవుతుంది. కానీ వాళ్ళు ఉంటారా? అసలే టీచర్లు దాదాపు వాళ్ళ టైం టు టైం ఫుడ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. ఏంటంటే పిల్లలకు ఎప్పుడైతే బడిలో లంచ్ బ్రేక్ అవుతుందో అప్పుడే వీళ్ళు కూడా మనం చూడలేమా, చదువుకునేటప్పుడు మనం తినేటప్పుడే దాదాపు మధ్యాహ్న భోజనం మనకు పెట్టేటప్పుడే వాళ్ళు తెచ్చుకున్న బాక్సులు లోపల తినేద్దురు. ఆ లంచ్ టైంలో ఎవరికైనా లంచ్ టైం ఒకటే. ఆ రోజు టయానికి తినేటోళ్ళకు ఆ టైం కాగానే ఆకలి అవుతుందా కాదా? అయితే పాపము సరిగ్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడే టైము అదే అన్నట్టు లంచ్ టైం. ఇక లంచ్ టైం వరకు ఏమైందంటే ఈ 25% మంది, దాదాపు 10% మంది కూడా లేరు ఆ ఫంక్షన్ హాల్లో. ఏదో ఒక ఫంక్షన్ హాల్లో ఆ ప్రోగ్రాం పెట్టినట్టున్నారు. 10% మంది కూడా లేరు టీచర్లు. 90% మంది ఎప్పుడో తినడానికి వెళ్ళిపోయారు. ఇక పాపం అది చూసి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు చాలా ఫీల్ అయిండు, నాదాన్ అయిండు. 4 నిమిషాలు కూడా ఆగలేరా అని చెప్పేసి కలెక్టరు, ఆ డిప్యూటీ వాళ్ళు ఉంటారు కదా, ఇక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని చెప్పేసి ఈ కలెక్టర్ మీద వాళ్ళ మీద మస్తు కలెక్టర్ మీద డిప్యూటీ కలెక్టర్ మీద మండిపడ్డాడట కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వాళ్ళ మీద మండిపడితే ఏమవుతుంది సారు, నువ్వు మీటింగ్ టయానికి పెట్టుకొని మీటింగ్కి భోజనాలు ఏర్పాటు చేస్తే అయిపోతుండే టయానికి, లంచ్ టయానికి. కాకపోతే బాగా నాదాన అయిండు సారు, నాదాన అయ్యి ఒగ్గి ముచ్చట మాట్లాడిండు. ఒకసారి వినుండ్రు మీరు. దయచేసి బయటికి రండి అందరూ ప్లీజ్, ఎవరు ఉండొద్దు. విజ్ఞప్తి, ఎవరు లోపల ఉండొద్దండి ప్లీజ్. అక్కడ బతిలాడుకుంటారు, ప్లీజ్ ఎవరు వెళ్ళొద్దు, అందరు రండి లోపలికి రండి, ప్లీజ్ ఎవరు వెళ్ళొద్దు, మాట్లాడతారు మంత్రి గారు మాట్లాడతారు అని చెప్పేసి. ఎంపీ మాట్లాడేటప్పుడు అందరు ఉన్నారట. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడే టైంకే కథం లంచ్ టైం అయింది. టక్కన బడిగంట కొట్టినట్టు వాళ్ళకు లంచ్ టైం అయింది. ఆకలి అయిందేమో, టీచర్స్ వాళ్ళు వెళ్ళిపోయినరు. ఇక మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పాపం మాట్లాడతారు చూడు. కానీ నేను మాట్లాడాలని చాలా అనుకున్నా. ఫస్ట్ బిఫోర్ నాకంటే ముందు మాట్లాడిన మా ఎంపీ గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడి 4 విషయాలు చెప్పాలని యాక్చువల్గా అయ్యాలని నాకు వైరల్ ఫీవర్ ఉన్నా టీచర్స్ డే ఉంది కాబట్టి నేను రావడం జరిగింది. నాకు బాధ వేసిన విషయం ఏంటంటే నెక్స్ట్ ఎంపీ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను తెలుసుకున్నాడు. 50% ఆఫ్ ది హాల్ డైనింగ్ హాల్లో ఉండరంటే మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎట్లా ఆలోచిస్తున్నాం, మనం ఇవాళ ఏంటి టీచర్స్ డే అంటే ఏంటది మామూలు రోజా? ఇది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అలాంటి గురువులు జయగా సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే, 2వ రాష్ట్రపతిగా టీచర్ స్థాయి నుంచి రాష్ట్రపతి అయిన ఆయన బర్త్డే సందర్భంగా ఇలా దేశంలో ఎంతో మంది పేదవారిని పెద్దవారిని కార్పొరేట్ సమయంలో ఈ దేశాన్ని తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర మరవలేదు. అలాంటి టీచర్స్ డే సందర్భంగా మీరు కూడా ఈ విధంగా చేయడం నాకు మాత్రం ఒక 5 నిమిషాలు మనసు బాగా అనిపించి నేను వెళ్ళిపోదామని చెప్పి అనుకున్న సమయంలో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఆగడం జరిగింది. రైట్, వాళ్ళందరూ ఒకసారి ఆలోచించుకోవాలి మనం ఏ పరిస్థితులలో ఉన్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంపీ గారు మాట్లాడినాక నేను మాట్లాడతాను మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఒక 50% ఎబో పబ్లిక్ అంటే టీచర్లు డైనింగ్ హాల్లో ఉన్నారు అని అంటే అర్థం చేసుకోవాలి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పేసి. అంటే వాళ్ళు టైమింగ్ ప్రకారం టైం మెయింటైన్ చేస్తారు. మీరు టయానికి వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు ఆగుతారా సార్? వాళ్ళు పోయినరు, వాళ్ళు తింటారు. ఇక మీరు మాట్లాడి మీరు బాధపడుడైంది, అందులో వాళ్ళ మీద గుర్రుగర్ర అన్నాడు. ఒకసారి వినురు.
టీచర్ తెలియని మామూలుగా ఇది గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అలాంటి గురువులకు జయంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పంపిణీ రెండో రాష్ట్రపతిగా టీచర్ స్థాయి రాష్ట్రపతిగా ఆయన పంపిణీ సందర్భంగా ఇలా దేశంలో 9 మంది పేదవారిని పెద్దవారిని కార్పొరేట్ రవయంలో ఈ దేశాన్ని తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర మొదలైంది. అలాంటి టీచర్ డే సందర్భంగా మీరు కూడా ఈ విధంగా చేయడం నాకు మాత్రం ఒక 5 నిమిషాలు మనసు బాగా ఇచ్చి మీరు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆగడం జరిగింది. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం సిరాజ్ క్రికెట్ లో రాణిస్తూ రైట్, ఏం మాట్లాడిరో సగం అయితే నాకు అర్థం కాలే, సగం మీకు అర్థమైందా? ఇంట్లోనేమో ఏం మాట్లాడిరంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడిరంటే అటువంటి టీచర్లు అంటే దేశాన్ని తీర్చిదిద్దే పాత్ర టీచర్లు తీసుకుంటారు, దేశ ప్రగతి తరగతి గదులలో రూపుదిద్దుకుంటుంది అని చెప్పేసి ఇక ఇవన్నీ మాట్లాడిరు. అటువంటి టీచర్లు ఇట్లా వేయడము మీకు కరెక్టేనా అని చెప్పేసి మీరు ఆలోచించుకోర్రి అని చెప్పేసి వాళ్ళని అనబట్టిండ్రు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సగం అర్థమైంది, సగం అర్థం కాలే. మరి వీడియో ప్రాబ్లమా, ఆయన మాట్లాడి అట్లా మాట్లాడిరా ఏందో తెలియదు. కానీ మొత్తం మీద కలెక్టర్ మీద, డిప్యూటీ కలెక్టర్ మీద, అక్కడికి వచ్చిన టీచర్ల మీదనైతే మండిపడ్డారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక వాళ్ళ తినే టయానికి పోయి మాట్లాడేదంటే ఎవరు ఉంటారో ఓపిక కొద్ది వాళ్ళని ఏ టయానికి రప్పించిండ్రో, పొద్దుగాల ఏ అళ్ళకి రప్పించిండ్రో, పొద్దుగాల టిఫిన్ తినొచ్చిండ్రో తినకొచ్చిండ్రో వాళ్ళు. కొంతమంది హెల్త్ ఇబ్బందులు పడేటోళ్ళు ఉంటారు, అన్ని విధాలుగా ఉంటుంది, టైం మెయింటైన్ చేసేటోళ్ళు ఉంటారు. మొత్తం మీద ఈ కథ అయితే అయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడంగా కనీసం 15% మంది కూడా ఫంక్షన్ హాల్ లోపట్లో లేరు. మొత్తం మీద చాలా బాధపడ్డాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘోర అవమానం అని చెప్పేసి వార్త చక్కర్లు కొడతా ఉన్నది, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.